పెరుగుతుంది, రెండో వైపు దీనివల్ల అనేక రకాలైనటువంటి అనర్థాలు కూడా ఉన్నాయి. ఇవాళ మొబైల్ ఫోన్ ఉన్నది అంటే మనం ఏం మాట్లాడుతున్నాం, ఏ మెసేజ్ చేస్తా ఉన్నాం, ఏ రకమైనటువంటి ప్రోగ్రామ్స్ చూస్తూ ఉన్నాం అనేది చాలా క్లియర్గా కనపడుతుంది. అంటే మనకు భద్రత అనేటువంటిది లేదు. మొబైల్ మన చేతిలో ఉన్న రోజులు మనకు ఏ రకమైన రహస్యము ప్రతి వాళ్ళు ఏంటంటే ఈ మొబైల్ వారి చేతుల్లో ఉంటుంది. ప్రత్యేకంగా పెద్దలు వీళ్ళందరూ దాని గురించి ఎక్స్పర్ట్స్ వాళ్ళంతా చెప్తారు. నాకు తెలిసిన ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. సైబర్ నేరస్తులు ఎట్లా ఉన్నట్టే రోజు 2-3 ఫోన్లు అన్నారు కంపల్సరీ వస్తూ ఉంటాయి, మెసేజ్ వస్తూ ఉంటాయి. ఏదైనా ఫోన్ ఎత్తినామంటే వాళ్ళు ఎవరు రీసెంట్గా నాకు ఒక ఫోన్ వచ్చింది, సార్ మీ ఫోన్ మీద వేరే నంబర్లు ఇంకా 2 నంబర్లు ఉన్నాయంటాడు. 2 నంబర్లు ఉన్నాయి, మీ ఫోను ప్రాబ్లంలో ఉంది, లేదంటే మీ ఫోన్ బ్లాక్ చేస్తాం అది అని చెప్పి అంటాడు. నేను ఒకటే చెప్పాను, ఇక్కడే కూర్చుంటుంటే ఏదో ప్రోగ్రాంలో మాట్లాడుతున్నా నాకు ఒక ఫోన్ వచ్చింది. నేను క్లోజ్ చేసుకోండి అంటే ఇప్పుడు నా ఫోన్ 2 కూడా నాది ఆఫ్ చేయడానికి నాకు ఏ అభ్యంతరం లేదని చెప్పి పెట్టేశాను. ఒకరోజు ఫోన్ వచ్చింది, సార్ మీ బాబు బెంగళూరులో ఉంటాడు కదా. అవును బెంగళూరులో ఉంటాడు. అవునండి, మీ బాబు ఐటీ కంపెనీలో చేస్తాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే. అవును సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. మీ బాబును పోలీసులు పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టేందుకు చాలా ప్రాబ్లంలో ఇరుక్కున్నాడు అని చెప్పాడు. ఒక రకంగా భయపడాలా, నిజమా అబద్ధమా తెలియదు అని నేను ఆలోచించుకుంటే మా మిషన్ పక్కనే ఉంది, మా బాబుతో మాట్లాడతాం అంటే ఇమీడియట్గా నేను అప్పుడు మంచిదండి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాను అని చెప్పిన. ఇమీడియట్గా పెట్టేసి ఒకసారి నా అకౌంట్ నెంబర్ హ్యాక్ అయింది, మనీ పంపిస్తామని చెప్పంటే పాపం కొంత రెస్పాండ్ అయ్యింది. సార్ మీరు ఏది రిజిస్టార్ అనగానే రిజిస్టార్ ఎన్ని కష్టాలు ఉన్నాయో నిధులు డబ్బులు కావాలని వాళ్ళు ఆటోమేటిక్గా అనుకుంటారు. అనగానే వాళ్ళు నాకు ఫోన్ చేసి సార్ డబ్బులు ఏమైనా అవసరం దాన్ని అది కాదండి ఏదో ఫోన్ హ్యాక్ అయినట్టున్నదని చెప్పి మళ్ళీ చెప్పి దాన్ని చేసాం. రీసెంట్గా వీసీ గారి ఫోన్ కూడా అదే అయింది. అందరి ఫోన్లు మీకు అందరికీ ఎక్స్పీరియన్స్. కాబట్టి ఈ ఫోన్ల వల్ల ఈ సైబర్ ట్రాన్సాక్షన్ అవ్వదు. దానివల్ల ఏంటంటే మీరు డబ్బులు పంపించేటప్పుడు ట్రాన్సాక్షన్స్ పంపించకుండా ఉండాలి. సో ఇదంతా ఎట్లా వస్తుందంటే వేరే రిపోర్టింగ్ ఛానల్స్ మీరు చక్షులో రిపోర్ట్ చేస్తారు సైబర్ ఫ్రాడ్స్ అని, అది కూడా లాగ్ అయిపోతుంది ఆ నెంబర్. సో ఒకవేళ బ్యాంక్ మీరు సైబర్ ఫ్రాడ్ అయిపోయి 1930 రిపోర్ట్ చేస్తారు, ఆ నెంబర్ ఉంటుంది కదా అక్కడ నుంచి ఇట్లా డిఫరెంట్ మెకానిజమ్స్ నుంచి వచ్చిన ఫీడ్ తీసుకొని రిస్క్ ఇండికేటర్ అనలైజ్ చేస్తే ఇండికేటర్ ఉంటుంది. ఇది ఒక ఇనిషియేటివ్. आपका बेटा ड्रग डीलर है, बस इधर है, इनको मैंने कर लिया डिजिटल अरेस्ट, अब इससे मोटा पैसा लूंगा। सर ऐसा मत करिए प्लीज सर, तो जेल जाओ या पैसे दो। अच्छा है ना आइडिया और सेटअप? आइडिया बुरा भी है और पुराना भी। अब इंडिया जानता है कि स्कैम कॉस्ट में कभी ड्रग्स, कभी किडनैपिंग और कभी सेक्स रैकेट की झूठी कहानियां बनाकर पैसे मिलते हो। स्कैमर्स की किसी भी तरीकों को मत तोड़े। ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు లేదంటే సోషల్ మీడియా పోస్టులు చేస్తారు, మేము ఇక్కడ నుంచి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము. సో దాని నుంచి వాళ్ళకి తెలుస్తుంది మీరు ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు. సో పేరెంట్స్ నెంబర్ దొరికిన తర్వాత వాళ్ళు అలాగే చేసేస్తారు. సేమ్ సిమిలర్ ఇన్సిడెంట్ మా ఇంట్లో మా నాన్న కూడా జరిగింది. సేమ్ మా తమ్ముడు వేరే దగ్గర చెన్నైలో ఉంటాడు, అక్కడే ఉన్నాడు. సో వాళ్ళు ఏంటంటే ఒక థ్రెటనింగ్ వాయిస్ వినిపిస్తుంది పక్కనే, చూడండి మీ అబ్బాయిని కొడుతున్నారు పోలీసు వాళ్ళు అని ఒక అరుపులు వినిపించేసి ఇప్పుడు అని చెప్పేస్తారు. అక్కడ ఒకవేళ లక్కీగా అక్కడ ఉంటేనే కానీ, లేదంటే పేరెంట్స్కి ఈ విషయం తెలియలేదు అనుకోండి, ఇమీడియట్గా అంటే మళ్ళీ వెంటనే ఒరిజినల్ నెంబర్కి కాల్ చేయాలని వాళ్ళకి ఐడియా రాదు. ఇప్పుడు మీ బ్రదర్ వేరే దగ్గర ఉన్నారనుకోండి, వాళ్ళు అలా చెప్పగానే భయపడతారు, అంతేగాని వెంటనే భయపడి వాళ్ళు చెప్పినట్టు వినే మోడ్లోకి వెళ్ళిపోతారు. అంతేగాని మళ్ళీ మన కొడుకు నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ ఫోన్ చేద్దాం వెరిఫై చేద్దామని చేసుకోరు. అది అవేర్నెస్ ఒకటి. మన చుట్టూ మనం మోసం చేసి ఎంత బాధపడతాం.
ఒకసారి మళ్ళీ మాట్లాడదామన్నా. ఈ ఎక్కడో అన్నోన్ పర్సన్ నీకు ఆన్లైన్లో కాంటాక్ట్ అయ్యి నేను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని విధాలు రాజేస్తాను. కానీ నువ్వు ఏ కావాలని ఎవరో తెలియదు నీకు. కానీ నేను ఇబ్బంది పడుతుంది, నీతో పాటు నీ ఫ్యామిలీని ఇబ్బంది పడుతుంది, సొసైటీని ఇబ్బంది పడుతుంది. మరి దీన్ని ఏ విధంగా మనం అనుకోవాలి? సార్ పోలీసు వాళ్ళు ఉన్నారు కదా సార్, సైబర్ క్రైమ్ అయింది కదా సార్, మీరు ఉన్నారు కదా సార్, అయినా కూడా సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఎందుకు ఇలా వేస్తుంటారని చెప్పేసి కార్డ్స్ ఉంటాయి. మీకు వచ్చే మనీ అనేది పర్టికులర్ సోర్స్ నుంచి వచ్చినట్టు ఉండదు. అస్సాం అతను మనీ పోగొట్టుకుంటే ఇట్ కెన్ బి క్రెడిటెడ్ ఇన్ టు ది వెస్ట్ బెంగాల్ అకౌంట్ ఆర్ కేరళ అకౌంట్ ఆల్సో. సో మీకు వచ్చే మనీ అనేది ఇట్ మైట్ బి ట్రావెలింగ్ ఫ్రమ్ మెనీ అకౌంట్స్ అండ్ ఇట్ విల్ బి రీచింగ్ ఇన్ టు యువర్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అస్సాం అతను మనీ పోగొట్టుకున్నాడు, కంప్లైంట్ ఇచ్చాడు, లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3, లేయర్ 4 దాని 10th లేయర్లో మీ అకౌంట్కి మనీ రీచ్ అయ్యాయి. మీరు ఏదో పేమెంట్ చేద్దామని చెప్పి మీరు అకౌంట్ అట్లనే మనీ పెట్టుకున్నారు, విత్డ్రా చేయలేదు. When the Assam fellow gives a complaint, it will be tagged through all these accounts and it will be finding the amount in your account and your account will be locked by the Assam police. Point ఏంటంటే లాక్ వేసిన వాళ్ళు లాక్ తీయాలి, అంతేనా? సో లాక్ తీయాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు అస్సాం. డిఫరెంట్ టెరైన్. పోలీసింగ్ స్టేట్ సబ్జెక్ట్. తెలంగాణలో పోలీసింగ్ మహారాష్ట్రలో ఉండదు, మహారాష్ట్రలో ఉన్నది అస్సాంలో ఉండదు. We get people from all over India to our police station for defeating their accounts. They will be coming from Jammu Kashmir to Andaman Nicobar also. We have cybercrime police station in Andaman Nicobar also. We have it in Lakshadweep also. We have it every corner of the India. So మీ మనీ మీకు ఎక్కడ వస్తుందో మీకు తెలియదు, దానివల్ల your accounts will be getting locked.